మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకులు రాజీనామాలపై తనదైన శైలిలో స్పందించారు. ఒకరో ఇద్దరు ఎంపీలు పోతే వైసీపీకి వచ్చి నష్టమే లేదని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయడం టీడీపీకి అలవాటే అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇదంతా చేస్తోందన్నారు. వాళ్ళు చాలా మంది కాలగర్భంలో కలిసిపోయారు రాజకీయంగా. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒకరో ఇద్దరో పోయినంత మాత్రాన్నే, రాజ్యసభ సభ్యులు శాసనమండలి సభ్యుల్ని చంద్రబాబు నాయుడు కొనుగోలు చేసినంత మాత్రాన్నే వచ్చేటువంటి నష్టం ఏమీ ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎంతోమంది నాయకులను తయారు చేశాం. 2019లో ఎంతోమంది కొత్త వాళ్ళకి టికెట్లు ఇచ్చాం, వాళ్ళు గెలిపించుకున్నాం. వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ పొలిటికల్ లైఫ్ ఎమర్జ్ అయింది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది సమర్థవంతమైనటువంటి రాజకీయ నాయకులను ఉత్పత్తి చేసేటువంటి కర్మాగారం లాంటిది. కాబట్టి ఏమీ ఇబ్బంది కానీ దానికి సంబంధించినటువంటి బాధ కానీ ఉండదు. కాకపోతే వెళుతున్నారనేటువంటి సమాచారం కొంత ఉంది. ఇంతవరకు మాకు కూడా ఇదిగో ఖరారు కాలేదు, ఇదిగో వీళ్ళు వెళ్తారు అనేటువంటిది ఖరారు కాలేదు. కొంతమంది రాజీనామాలు సమర్పించడానికి సిద్ధపడ్డారు. కాబట్టి ఏది ఏమైనా ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది. ఈరోజు నాకు ఈ పదవి ఎవరు ఇచ్చారు, ఆ పదవి ఇచ్చినటువంటి వాడికి నేను న్యాయం చేస్తున్నానా ద్రోహం చేస్తున్నానా అనేటువంటిది ఆలోచన చేయాలి. ఈరోజు తల్లిపాలదాలి రొమ్ము గుద్దినటువంటి విధంగా నాకు అధికారం వచ్చింది.